క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన 126వ కీర్తన ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ కీర్తన కూడా యాత్రా కీర్తన అయితే ఎంతో ప్రవచనాత్మకంగా రాయబడింది. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకునేది. ఈ కీర్తన ఎజ్రా నెహెమ్యా కాలంలో రాయబడి ఉండవచ్చు. ఏలైనగా మన పితరులైనటువంటి దేవుని ప్రజలు కొంతకాలం బబులోనులో చెరలో ఉన్నారు కదా. అయితే ఆ చెరలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఉద్దేశం ఇక చెరలోనే తమ జీవితాలు సమసిపోతాయని, తిరిగి సియోనును చూడలేరని, దేవుని యొక్క మందిరాన్ని దర్శించలేరని, తిరిగి వెనకకు వచ్చే అవకాశం లేదు అని బాధపడుతున్న సమయంలో వారు వెనకకు రావటం అంటే సియోనుకు రావటం అనేది ఒక కలలాగా ఉంది అంటున్నారు. అయితే ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడిచ్చినటువంటి ప్రవచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో 14వ వాక్యం మీరు చూడండి. నన్ను నేను మీకు కనపరుచుకొందును, ఇదే యెహోవాకు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదను. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనములోకి ఏ స్థలములోనికి మిమ్మల్ని తోలివేసితునో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను, ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మల్ని చెరకు పంపితునో అచ్చటికి మిమ్మల్ని మరలా రప్పిద్దాను. ఈ ప్రవచనం నెరవేర్పే దేవుడు ఇస్తున్నటువంటి యొక్క వాగ్దానం. ఎజ్రా గ్రంథంలో ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు మనము ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం. చాలా స్పష్టంగా లేఖనం ఈ విధంగా రాయబడుతుంది. పారసీకపు దేశపు రాజు అయినటువంటి కోరెషు ఏలుబడిలో 1వ సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజు అయిన కోరెషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అందంతటా చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించిన. దేవుడు తన ప్రవక్త ద్వారా ఇచ్చినటువంటి ప్రవచన నెరవేర్పు దినములలో ఆ కోరెషు అనే రాజు హృదయాన్ని దేవుడు ప్రేరేపించి చెరలో ఎవరైతే ఈ దేవుని ప్రజలు ఉన్నారో వారు తమ స్వదేశానికి వెళ్ళవచ్చు. యూదా దేశమందు ఉన్నటువంటి యెరూషలేముకు బయలుదేరి యెరూషలేములో దేవుని మందిరమును అనగా ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను అని చాటింపేస్తున్నాడు. కేవలం వారిని పంపడం మాత్రమే కాదు, దేవుని మందిరం కట్టించమని ఆజ్ఞాపించడమే కాదు, స్వేచ్ఛార్పణలు కాక ఆయా స్థలములలో ఉన్నటువంటి ప్రజలు వెండి బంగారపు వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయాలని ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. మన కళ్ళ ఎదుట కనపడుతున్నటువంటి ఈ యొక్క పోరాటాల మధ్యలో, అనానుకూలత మధ్యలో ఎంతో కొంత శ్రమ వేదన తప్పదు. అయితే దేవుని ప్రియులు ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన మాట ఇచ్చాడు అంటే తప్పక నెరవేరుస్తాడు ఆయన. ఆ ప్రవచన నెరవేర్పు దినం కొరకు మనం నిరీక్షణ కలిగి ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. ఈ బబులోను చెర నుంచి తిరిగి వెనక్కి రావడం అనేది చాలా కష్టతరమైన విషయమని మన పితరులు ఎరిగి ఉన్నారు. ఆ బబులోను సామ్రాజ్యము, ఆ రాజులు, వారి పరిపాలన అంత కఠినమైంది. ఒక సాధారణమైన మనిషి వల్ల ఇది సాధ్యమవుతుందా? దేశపు రాజుని దేవుడు దర్శించాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో ఆయన ఏమైనా చేయగలుగుతాడు. కథ మొత్తాన్ని ఆయన మార్పు చేయగలుగుతాడు. 85వ కీర్తనలో కోరహు కుమారులు ఇలాగ మాట్లాడుతున్నారు. యెహోవా, నీవు నీ దేశం ఎడల కటాక్షం చూపి ఉన్నావు. చెరగపోయిన యాకోబు సంతతిని నీ వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. దేవుని ప్రజలు చెరకు వెళ్ళేదానికి వారి అతిక్రమము పాపమే కారణమైతే, అయినప్పటికీ శత్రు దేశంలో వారు పొందుతున్న హింసను జ్ఞాపకం తెచ్చుకొని పితరులతో చేసినటువంటి నిబంధనను బట్టి వారిని విడిపిస్తూ వారి పట్ల జాలి చూపిస్తూ వచ్చాడు తన నామ మహిమ కొరకు. ఇట్లుండగా అంచెదినములలో సువార్త పక్షాన పోరాడుతూ శ్రమపడుతున్నటువంటి సంఘమును కానీ సేవకులను కానీ మరణిత్యముగా ఆయన విడిపించగలుగుతాడు. ఏ అన్య జనాంగం ద్వారా దేవుని ప్రజలు హింసకు లోనయ్యారో అదే ప్రజల కనులెదుట దేవుడు తన బాహుబలముతో రాజులను వాడుకొని తన ప్రజల్ని బయటికి రప్పించినప్పుడు చూస్తున్నటువంటి ఆ జనాంగం అంతా యెహోవా నిశ్చయముగా వీరికి గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అని చెప్పుకుంటున్నారట. ఈ మాటలు ప్రతి తరములోను ప్రతి దేశములోనూ పునరావృతం అవునుగాక. ఏ ప్రజలైతే దేవుని జనాంగాన్ని హింసిస్తున్నారో ఆ ప్రజలకు దేవుని ఘనకార్యములు చూసి వారు ఆశ్చర్యపడి నిశ్చయముగా వీరి మధ్యలో దేవుడు ఉన్నాడన్న సంగతి వారు గుర్తించుదురుగాక. ఈ 126వ కీర్తనలో 5వ వచనం మీరు చూడండి. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు.
పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. ఇక్కడ కనపడుతున్నటువంటి కన్నీరు దేనికి? ఎందుకు విత్తేవాడు కన్నీళ్లతో విత్తాలి? రెండు ప్రధానమైనటువంటి కారణాలు. ఒకటి, నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల ప్రభువు మనస్సు కలిగి కన్నీరు విడవటం అయితే, రెండవది ఆ సువార్తను అడ్డుకుంటూ హింసిస్తున్నటువంటి లేదా అడ్డుకుంటున్నటువంటి తీరును బట్టి వస్తున్నటువంటి కన్నీరు. ఏదేమైనా ప్రభు యొక్క ఆజ్ఞ చేత పట్టుకొని సువార్తీకరణలో ముందుకు సాగుతుండగా ఇదిగో ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 8వ అధ్యాయంలో చివరి వచనంలో, అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. ఇది జరగబోతున్నటువంటి కార్యం. అయితే దానికి ముందుగా మరొక మాట అంటున్నాడు, నిన్ను పగబట్టు వారు అవమానభరితులగుదురు, దుష్టుల గుడారం ఇక నిలవకపోవును. మీరు అలా చూస్తూ గమనిస్తుండండి. భౌతికంగాను ఆధ్యాత్మికంగాను జరగబోయేది ఇదే. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుని ప్రజల గురించి దేవుడిస్తున్నటువంటి ప్రవచనం 51వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషం వారి తలల మీద ఉండును, వారు సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. అక్షరార్థంగా దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలు జీవితంలో భౌతికంగా జరగబోతున్న అంశమైతే, అలాగే ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో రక్షణ పొందిన ప్రతివాని జీవితంలో క్రీస్తు రాబోతున్నటువంటి ఆయన రాకడలో ఆయన్ని ఎదుర్కొని ఎత్తబడి నూతన సియోనులో, నూతన యెరూషలేములో సదాకాలం ప్రభుతో నివసించబోతున్నటువంటి ప్రవచన వాక్యం ఇది. ఈ 126వ కీర్తనలో 4వ వచనం ఒక ప్రార్థన అంశంగా ఉంది. చూడండి, దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. ఓ వైపున పాపము, లోకము అనే చెరలో ఉన్న ప్రజలను దేవుడు బయటికి రప్పించాలి. అలాగే దేవుని సువార్త సేవలు ముందుకు సాగిపోతున్నటువంటి ప్రజలకు ఎదురుగా ఉన్నటువంటి చెర నుండి సంఘము సేవకులు విడిపించబడాలి. నిశ్చయముగా ఈ లేఖనముల నెరవేర్పు మన రాష్ట్రములలో, మన దేశములో మనం చూచుదుము గాక. ఇప్పుడు శ్రమపడుతున్న మీకు ఆయన సంతోషము కలుగజేయును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.